ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆవిడ రామనామాన్ని కైవసం చేసుకున్నారు. ఇదిగో చూడండి, మీరు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే రాముడు అందరికీ సొంతమని, అందరిలోనూ రాముడున్నాడని, ఇప్పుడు రాముడి గుడి పూర్తిగా కట్టబడిందని. ప్రజలందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే దీని వెనక బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరియు రితంబరా చేజిక్కించుకున్నారని. రజత్ గారు, నిజానికి ఆ రాముడే మన ఉనికి. ఆయనే నిజాయితీకి ప్రతిరూపం. సర్వే సుఖినా భవంతు భావన కలిగినవాడు. నిజం చెప్పాలంటే ఆ రాముడే నా హృదయాన్ని కబ్జా చేసుకున్నాడు రజత్ గారు. నేను రాముడికి బానిసనయ్యాను. గుడి ఇంకా పూర్తిగా కట్టలేదు, కానీ అంతలోపే 22వ తారీఖంతా అంతా ముగించేస్తున్నారు. దీని వెనక రాజకీయం ఉందా? ఎలా చెప్పను రజత్ గారు, ఈ శిఖరం ఉందే అదే నా తపస్సు. ఇంకా అక్కడ ఉన్న ఆ కలశం అది నా మనసులోని భావాలు. ఆ తర్వాత గర్భగృహం అని అంటారే, అది శతాబ్దాలుగా కలత చెందిన మనసు నిరీక్షణ. మేము కన్న కలలే అక్కడ ఉన్న ఆ మండపం. ఇంకా దాని లోపల ఉన్న స్తంభం ఉంది కదా, అది మా సహనం. కర్మ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది, కానీ మా కార్యం స్థిరమైనది. కాబట్టి మేము సృష్టించిన ఈ మార్గం అనేది మా త్యాగాల వల్ల ఏర్పడింది. ఆ గుడి కోసం మేము గోడలేపాం కదా రజత్ గారు, అది మా ధర్మాన్ని సూచిస్తుంది. మాకది గర్వకారణం. ఆ బలంతోనే అది నిలబడి ఉంది. కాబట్టి అక్కడ అసంపూర్ణంగా ఏదీ లేదు. సంకల్పం పరిపూర్ణమైనది, కార్యాచరణ సరిగ్గా ఉంది. కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, అది మేము కాదని అనము. కానీ ఎప్పుడు గుడి నిర్మాణం పూర్తవుతుందో అప్పుడు కలశం పైన ఉంటుంది. మెల్లమెల్లగా ఆభూషణాలు అన్నీ లోపలికి వస్తాయి. మనసులోనే గుడిని కట్టుకున్నాము, బయట కూడా అది పూర్తవుతుంది. అహంభావంతో చెలరేగే వారికి ఖచ్చితంగా ఓటమి తప్పదు. ఇది కూడా చూస్తారు, ఇది సత్యం. మీడియా దగ్గర రాహుల్ గాంధీ ఏమన్నారంటే 22వ తారీఖు జరగబోయే ఫంక్షన్ అది మోడీ ఫంక్షన్ అని, అది రాముడు ఫంక్షన్ కాదని. భారత చరిత్రలో మొదటిసారిగా ఇలా జరుగుతోంది. దేశంలోని కోట్లాది భక్తుల మనసు ఇంకా భావాలు ఇక్కడ ఒకటవుతున్నాయి. ఇవన్నీ పరిశీలించడానికి మన పీఎం సార్ ముందు భూమి పూజకి వెళ్లారు. సాష్టాంగ నమస్కారం చేశారు. భూమి ధన్యమయ్యింది, భారత సంప్రదాయం ధన్యమయ్యింది. ఎందుకంటే మనం అవమానమనే విషాన్ని తాగుతూ బ్రతుకుతున్నాం రజత్ గారు. మనమందరం కూడా నీలకంఠుని విషాన్ని గొంతులో పెట్టుకొని తిరుగుతున్నాము. ఎంతటి దుస్థితి ఏర్పడిందంటే మన కళ్ల ముందే మన గుడి నాశనం కావడం చూడాల్సొచ్చింది. ఎన్నో అవమానాలకు గురయ్యాము, దారుణంగా దెబ్బలు తిన్నాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా ఇలా జరుగుతోంది. ఒక దేశపు ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోదీ దీన్ని సాధించగలిగారు. ఆయన మన భారతీయ సంప్రదాయాన్ని తన తల మీద మోయడం జరిగింది. ఇంకో విషయం రజత్ గారు, మన ప్రధానమంత్రి అయోధ్య తలరాతని మార్చడానికి వెళ్లలేదు. ప్రధానమంత్రి అక్కడికి ఎందుకు వెళ్లారు? తనకి దక్కిన అరుదైన అవకాశాన్ని అదృష్టంగా మార్చడానికి. ఒకవైపు శంకరాచారి గారు ఉన్నారు, స్వామి అభి ముక్తేశ్వరానంద్. ఆయనేం చెప్పారంటే మోదీ వెళ్లడం వల్ల ఇదొక పొలిటికల్ ఫంక్షన్ గా మారిపోయిందని. ఒక దేశంలో సాధువులు కొన్ని విషయాలను నిర్ణయించారంటే ఆ దేశంలో ముఖ్యమైన వారంటే ప్రధానమంత్రి. ఆ కాలంలో చూశారంటే రాజులు ఉండేవారు. ఆ రాజులే శుభకార్యాలన్నిటినీ సాధువుల్ని అడిగి మరీ చేసేవారు. ఇది వారి కమిటీ తీర్మానించాక తలపెట్టే పనులు. ఈ రామజన్మభూమి ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం ఇది. అక్కడి ట్రస్ట్ మూలంగానే ఆయనకి ఆహ్వానం అందింది. ఇంకా రజత్ గారు, మనం అదృష్టవంతులం, సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి మా ఆహ్వానాన్ని గౌరవించి స్వీకరించారు. అందువల్ల మహదానందంగా ఉంది. కానీ వచ్చి ఒక శంకరాచార్య ఏమంటున్నారంటే ఇదెలా జరుగుతుందని. అక్కడ భగవంతుడి శిల, రామ్ లల్లా ఒక్క శిల ఉంది కదా, అదొచ్చి నరేంద్ర మోడీ ముట్టుకుంటారంట. పక్కన శంకరాచార్యులు తప్పట్లు కొడతారంట, అందువల్ల ఆయన రాలేదంట.
రజత్ గారు అతి పెద్ద పీఠాలను అధిరోహించిన గౌరవనీయులైన సన్యాసి మహానుభావులు మనసు విప్పి తన అభిప్రాయాలను చెప్పినప్పుడు వారి ఉద్దేశమేంటి, ఆలోచన ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకోవడమే ఉత్తమం. నేను చాలా చిన్నదాన్ని, నాకు ఆ అధికారం లేదు. కానీ నా సంతోషాన్ని వ్యక్తపరిచే పూర్తి స్వాతంత్ర్యం నాకుంది. దేశ ప్రధానమంత్రి అక్కడికి వెళ్తారు, ప్రపంచం మొత్తం ఆయన్ని అభినందిస్తోంది. పైగా మా రామ్ లల్లా వస్తున్నాడు. దీనికోసం 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము. ఇదేమన్నా చిన్న విషయమా? నిజానికిది చాలా పెద్ద విషయం. నమ్మకం, ఇంకా భక్తి, ఆ తర్వాత మన ఆత్మాభిమానం, అన్ని రకాలుగా అవమానాల పాలయ్యాం. ఇప్పుడు అదే మళ్లీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో రాజకీయ శక్తులు, సామాజిక శక్తులు, మతపరమైన ఆధ్యాత్మిక శక్తులు, ఇంకా మీలాంటి పెద్దవాళ్లు. ఎందుకు చెప్తున్నానంటే సత్యాన్ని ఎంతో ధైర్యంగా మీ ఛానల్ ద్వారా స్పష్టంగా ఈ సమాజంలోకి తెస్తున్నారు. ఎందుకంటే రజత్ గారు, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. అది ఒక బాణంలా మనసుకి గుచ్చుకుంటుంది. అలాంటి సత్యాన్ని చెప్పే ధైర్యం మన రజత్ శర్మ లాంటి పెద్ద పాత్రికేయులకే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అన్ని శక్తులు ఏకమై అక్కడికి వెళ్తాయో, మరి దేశ ప్రధానమంత్రి కూడా అక్కడికి వెళ్ళాలి కదా, అందుకే వెళ్తున్నారు. ఇంకో చేదైన నిజం కూడా బయటకొచ్చింది. మీ స్లోగన్ ఏంటి? రామనామాన్ని జపించేవాడే గుడిని కట్టిస్తాడని. దాన్ని ఎవడో ఒకడు గూగుల్ మ్యాప్ లో డిజిటల్ మీడియాలో వేశాడు. అందులో తను ఏం రాశాడంటే 3 కిలోమీటర్లు దాటే మీరు రాముడి గుడిని కట్టబోతున్నారట. రజత్ గారు, ఎక్కడైతే గర్భగృహం ఉండేదో, ఎక్కడైతే ఇప్పుడు రామ్లల్లా ఉన్నాడో, అక్కడ 500 సంవత్సరాలు నిరంతరం భక్తితో తలవంచి ప్రార్థనలు చేసేవారు. 500 సంవత్సరాలు మా పూర్వీకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చోటుని విడిచిపెట్టలేదు. సరిగ్గా అదే చోటులో గర్భగృహం ఏర్పడింది. రామ్లల్లా అక్కడే కొలువు తీరబోతున్నాడు. 1 ఇంచు కూడా అటు ఇటు తేడా లేదు. దీని గురించి లేనిపోని వాదనలు జరుగుతున్నాయి. ఇది ప్రజల్ని మోసం చేయడానికి జరిగే ప్రయత్నమని మాత్రం చెప్పగలను. వారి ప్రయత్నం ఫలించదు. ఈ స్టేట్మెంట్ ఎందుకోసం వస్తుందంటే, వ్యతిరేక ప్రభుత్వాలకి ఏమనిపిస్తుందంటే లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయట. అందువల్ల సెలని ప్రతిష్ఠ చేసే ఫంక్షన్ ని ఇప్పుడే పెట్టేశారంట. మేము మొదట్నుంచే చెప్తున్నాం రజత్ గారు, రామనామాన్ని జపిస్తూ కాషాయ దుస్తులతో వస్తారు. వీధులమ్మట రామనామాన్ని జపిస్తూ సంచరిస్తారు. కాశీ, మధుర, ఇంకా అయోధ్య ఏకమై గొంతెత్తి పలుకుతుంది. గర్వంగా చెప్పండి, మేము హిందువులమని. హిందుస్థాన్ మా దేశం. అందువల్ల రజత్ గారు అసలు ముందు ఏమన్నారంటే, ఎలక్షన్ వస్తోంది పోతోంది, గుడి కడతామని అంటున్నారు, కానీ గుడి ఎప్పుడు కడతారో చెప్పడం లేదు అని. అప్పుడు ఇది సమస్య. కానీ ఇప్పుడు తేదీ ఫిక్స్ అయినా కడుపు మంట మాత్రం తగ్గలేదు. కాబట్టి ఇలాగే కదా మాట్లాడతారు. ముందు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఈ గుడిని కట్టాలన్న ఉద్దేశమే మీకు లేదని, ఎలక్షన్ ని ఒక ఇష్యూగా పెట్టుకుందామని డిసైడ్ చేసుకున్నారంట. ఎన్నో ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నో ఎలక్షన్స్ పోయాయి. భారతీయ జనతా పార్టీ ఎంతో నైతిక దృష్టితో, మానసిక దృష్టితో ఆలోచించి సిద్ధపడ్డారు. అందుకే కదా రాముడి యాత్రను శ్రీ లాల్ కృష్ణ అడ్వాణి ప్రారంభించారు. ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఆయనకి పట్టుదల చాలా ఎక్కువ. గుడి కట్టాలని తీర్మానించుకున్నారు, గుడి కడతామని చెప్పారు. ఇప్పుడు గుడి కడుతున్నారు కాబట్టి ఎవరెవరికైతే అది నచ్చలేదో రజత్ గారు, వాళ్లే ప్రకటించాలి. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మేము కృష్ణ జన్మభూమిని కడతాము అని. అప్పుడు వాళ్ళకి అదృష్టం దక్కుతుంది. ప్రజల దగ్గర నుంచి మీకు ఓటు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక మాట. అదే చెప్పొచ్చాను రజత్ గారు, అదే కరెక్ట్. ఇంతవరకు హిందువులు అవమానాలను భరించారు, కష్టాలనుభవించారు, ఇంకా ప్రాణత్యాగం చేశారు, అపహాస్యం, హేళనలకు గురయ్యారు. ఎందుకంటే ఓటు సంపాదించడానికి దిగజారుడు రాజకీయం. రాజకీయ నేతల్ని ఎంత గుడ్డిగా మార్చిందంటే, వాళ్లు రథయాత్రను జరిపించిన వాళ్లను తుపాకులతో కాల్చి చంపారు. అందుకు సిగ్గుపడలేదు. శరీరాలకు రాళ్లను కట్టి వాళ్లను నదిలోకి తోసేశారు. అంతేకాదు, ఇంకా ఇసుక మూటల్లో ప్రాణాలతో ఉన్నవారిని బాగా కట్టి నీటిలో పడేశారు. చాలా ఘోరాలు జరిగాయి. మరి అదంతా రాజకీయం కాదా? అతి దారుణమైన నీచ రాజకీయం. ఓటు బ్యాంకు కోసం హిందువులకు ద్రోహం చేయడం అన్యాయం కాదంటారా? చెప్పండి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ రామ జన్మభూమి పక్షాన నిలబడి రాముడి గుడి కట్టాలని నిర్ణయం తీసుకుని రాజకీయం చేస్తే గనక, మాకు ఇలాంటి రాజకీయమే కావాలి. అది భారత సంప్రదాయాన్ని తలెత్తుకునేలా చేయాలి. పదవిని అనుకూలంగా ఉపయోగించుకుని సత్యం కోసం పాటుపడాలి. ఇవన్నీ చూడాలనే ఆశగా ఎదురు చూశాం రజత్ గారు.
వాళ్ళకి ప్రాబ్లం మోదీతోనే ఉంది. నరేంద్ర మోడీ రాముడి గుడిని కట్టి అసలు ఏం సాధించారని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వల్లే కదా కడుతున్నారు. మోదీని ఎందుకు ఫోకస్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ తీర్పొస్తుంది, రేపు తీర్పొస్తుంది అని. మా డాక్యుమెంట్స్ నుంచి పాస్పోర్ట్ వరకు ఈ కోర్టు జప్తు చేయాలని ఆదేశించింది. మమ్మల్ని నేరస్తులుగా పరిగణించారు. ఎందుకంటే మా మీద నేరం మోపారు. ఈ విధంగా మేము ఎన్నో కష్టాలను అనుభవించాం కదా. ఇంకో విషయం ఏమిటంటే రజత్ గారు, ఎవరైనా సరే పునాది వేయొచ్చు, ఎవరైనా సరే గోడని కట్టొచ్చు. అందరికీ ఆ అదృష్టం దక్కదు కదా. శిఖరంపై జెండాని ఎగురవేసే అదృష్టం ఎవరికి దక్కింది? మోదీ గారికే కదా దక్కింది. మోదీ గారికి ఆ అదృష్టం దక్కింది. ఇదొక పుణ్యకార్యమే కదా. పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే ఆయనకి ఇలాంటి అవకాశం దక్కింది. అందుకే ఆయన ఉన్నప్పుడు తీర్పు వచ్చింది. వారి కాలంలోనే గుడి నిర్మాణం జరిగింది. ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించారు. ఆ రోజు స్క్రీన్ ని తొలగించినప్పుడు ఖచ్చితంగా ఉంటారు. నరేంద్రభాయ్ అక్కడ నిలబడి ఉంటారు. ఇది ఆయనకి దక్కిన అదృష్టమని చెప్పుకోవాలి. నాకు తెలిసి 2008లో గుజరాత్లో ఒక సభలో మీరు చెప్పారు, ఈయన గుజరాత్ సీఎం కాదు పీఎంగా రాబోతున్నారని. నేనా మాట చెప్పింది నిజమే రజత్ గారు. ఎందుకంటే ఆయనలో ఒక వేగాన్ని చూశాం. పైగా ప్రజల మనసుని ఆయన అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ భారతదేశంలో కష్టపడుతున్న ఎంతో మంది స్త్రీలకు ఆయన మంచి మార్గాన్ని చూపించగలరు. జీవితంలో కష్టపడుతున్న వారి ముఖంలో నవ్వుని తెప్పించగలరు. ఆయన భేదాలు చూడకుండా అందరి జీవితాలను చక్కదిద్ది మెరుగుపరచగలరు. అంతేకాకుండా ఈయన మరెవరో కాదు, అడ్వానీ సార్ రథయాత్రలో ఈయన కూడా ఒక ముఖ్య పాత్రని పోషించారు. భారతదేశ ప్రజలందర్నీ ఏకం చేయడానికి తన వంతు సాయాన్ని ఆయన చేశారు. కాబట్టి మన దేశ బాధ్యతను ఆయనకి అప్పగిస్తే అందరూ గర్వించదగ్గ దేశంగా మన భారతదేశం తలెత్తుకొని తిరిగేలాగా ఆయన చేయగలరు. అందుకే హృదయపూర్వకంగా నేను ఈ మాటలు చెప్పాను. నా లాంటి సన్యాసినులు అంతెందుకు మా గురుదేవులు అంటుంటారు. నరేంద్రభాయ్ని చూస్తే అంటారు. నా ఉద్దేశమేంటంటే, మీకు తెలుసని అనుకుంటున్నాను రజత్ గారు. నా గురించి మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు. నేను శివుణ్ణి ఆరాధించేదాన్ని. కైలాసాన్ని నా గృహంగా భావిస్తాను. ఆ దేవుడికే సేనాధిపతిగా ఉండడం నా కలగా భావిస్తున్నాను. పంచభూతాల సాక్షిగా ఎన్నో సమాచారాలను అందిస్తున్నాం. గౌరవంగా మేము జీవిస్తున్నాము. ఎన్నో భరిస్తూ వచ్చాము. కానీ మేము నిరుత్సాహపడలేదు. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు. మేము ఎన్నటికీ తలంచము. ఈ భారతదేశం పరువుని నిలబెడతాం. ఇంకా దానికోసం మమ్మల్ని నడిపించేవాడు ఎలా ఉండాలి? మన సంప్రదాయాల్ని తిట్టేవారా మనకవసరం? రాముడు అనే పదాన్ని శంకించేవారా మనకిప్పుడు కావాల్సింది? రాముడి గుడి ఎందుకు కడుతున్నారని అడిగేవాళ్ల అవసరం? రాముడు ఏ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడని అడిగేవాళ్ల అవసరం? రాముడనేవాడే లేడు, అతనొక అబద్ధం, అయోధ్య అనేది అసత్యమని చెప్తున్నారు. వాళ్ళు అజ్ఞానులు. ఇటువంటి వారి నాయకత్వం మనకి అవసరమా? అవసరం లేదు. మన భారత భూమిని అర్థం చేసుకునే నాయకత్వం మనకు కావాలి. ఈ మట్టిని గౌరవించదగ్గవారు మనకి కావాలి. మీరు ఆలోచించండి రజత్ గారు. ఎవరైతే పార్లమెంట్ ద్వారం ముందో సాష్టాంగ నమస్కారం చేశారో ఆయన పార్లమెంట్ ని గుడిగా భావించారు. అలాంటి వ్యక్తి పార్లమెంట్లో కూర్చొని నిత్యం దైవాన్ని తలుచుకుని పనులు చేస్తారో ఆ స్థానంలో కూర్చొని మన భారతదేశం తలరాతను మారుస్తారు. మట్టికి ద్రోహం చెయ్యరు. ఇది ఆయన నిరూపించారు కూడా. ప్రమాణపూర్వకంగా నిరూపించారు. అది మాత్రమే కాకుండా కొంతమంది ఈ ఇన్విటేషన్ ని నిరాకరించారు. ఉదాహరణకి సోనియా గాంధీ. మీరేమంటారు? నా రాముడి ఆహ్వానాన్ని ఎవరంతా నిరాకరిస్తారో అలాంటి వారిని భారతదేశ ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు ప్రజలు అని చెప్పినందువల్ల ఇక్కడ చాలా మంది మీ దగ్గర ప్రశ్నలు అడగడానికి ఆతృతతో ఉన్నారు. నమస్కారం రితాంబ్రహ్మ. నా ప్రశ్న ఏంటంటే, వచ్చే ఎలక్షన్లో మోదీ గారు గెలుస్తారా? మూడోసారి పీఎం అవుతారా అని. ఖచ్చితంగా వస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. బాబు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలకి బాగా తెలుసు మన దేశ భవిష్యత్తు ఇంకా అభివృద్ధికి గ్యారంటీ మోదీ గారే. అందువల్ల 2024 కూడా ఆయనకే సొంతం. సరే, మీ మైండ్లో ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదా, మనం ఎంపీ అవ్వాలి, సీఎం అవ్వాలి, మంత్రి అవ్వాలని? రజత్ గారు, రాజకీయం నా పని కాదు. భక్తి గీతాలు పాడడమే నా పని.
మన ప్రజలకి భారతదేశ సంప్రదాయాల గురించి చెప్పడం, బాధ్యతలు ఎలా నిర్వహించాలి అని చెప్పడం, ఇంకా మన పూర్వీకులు ఎలా జీవించేవారో వాటి గురించి తెలపడం. ఆ తర్వాత వీటి మధ్యలో రామ జన్మభూమి విషయం వచ్చాక మా గురుదేవులు చెప్పారు, రితంబరా నువ్వు ప్రజలందరికీ చెప్పాలి అని. వారు చెప్పింది నేను చేస్తున్నాను రజత్ గారు. రామనామాన్ని జపిస్తూ జీవితాన్ని గడపండి. మీ హృదయంలో రాముడుంటాడు, నిత్యం కొలువు తీరి ఉంటాడు. మీ శ్వాసలో రాముడు లేకపోతే మీ జీవితాలకి అర్థముండదు. అతని నామాన్ని పలకండి, మీకిక తిరుగనేదే ఉండదు. గుడిని మేము కట్టి తీరుతాం, కట్టాల్సిన చోటే కడతాము. కాబట్టి మా గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, గుడి కోసం కష్టపడి పని చేయాలి, ధర్మం గురించి చెప్పాలి, ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలి అనే పాఠాన్ని అందరికీ చెప్పమన్నారు. ఆయన ఆజ్ఞాపించినట్టే నేను చేస్తున్నాను. రాజకీయాలు నా రంగం కాదు. 1991 అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. సోనియా గాంధీకి ఆపోజిట్ గా మిమ్మల్ని పోటీ చేయమన్నారు. అవును, నిజమే, మీరు సరిగ్గా చెప్పారు. అప్పుడు మా గురువు గారు నిరాకరించారు. పైగా రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా రజత్ గారు, మేము రాజకీయాల్లో మార్పులు తేగల కోవకి చెందిన వాళ్ళం, అంతేగాని రాజకీయాలు చెయ్యము. ఇప్పుడు చూడండి, యోగి ఆదిత్యానంద్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన మీ డిపార్ట్మెంట్ లోంచి వచ్చినోడే. ఈరోజు చూడండి, ఆయన గెలిచి చూపించారు. అది ఆయనకి కలిగిన అదృష్టం అని చెప్పొచ్చు. యూపీకి ఒక అద్భుతమైన నాయకుడు దొరికాడు. ఈ అయోధ్యని చూసినప్పుడంతా కంటతడి పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే లక్నో వైభవాన్ని చూసేదాన్నో, నేను లక్నోకి చెందిందాన్ని కాదు, కాని అది మన తీర్థ స్థలంగా ఉండేది. అక్కడున్న దైవత్వం, దివ్య కాంతి, ఇవన్నీ నిజానికి ఎంత పెద్ద విషయాలు రజత్ గారు. నేనెప్పుడూ అంటూ ఉంటాను, మన భారతమాత అద్భుతమైనదని. మన భారతమాత సమయం వచ్చినప్పుడల్లా తన గర్భం నుండి సుపుత్రులను కంటూ ఉంటుంది. వాళ్లు మన దేశ గౌరవాన్ని కాపాడతారు. అదేవిధంగా మన యూపీలో యోగి గారు అయోధ్య మొత్తాన్ని దీపాలతో అలంకరించారు. ప్రతి దీపావళికి విమానం నుండి రాముడు దిగుతాడు. అతని రాకతో అయోధ్య ధన్యమవుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సన్యాసి, సిపాయి, నాయకుడు మనకి దొరకడం భారతదేశం చేసుకున్న పుణ్యమని చెప్పాలి. ఇంకా ఎవరినేమన్నా అడగాలనుకుంటున్నారా? అంటే కేజ్రీవాల్ చెప్పినట్లు ఆయన ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవమంటారట. ఇప్పుడు మీరు చెప్పండి, అందువల్ల ఆయనకేమైనా లాభం ఉందా? అతనికి జ్ఞానం పెరుగుతుంది. మీకేమనిపిస్తుంది, ఇప్పుడు దేశంలో సిచ్యువేషన్స్ మారుతున్నాయా? పొలిటీషియన్స్ కూడా గుళ్ళకు వెళ్తున్నారు, హనుమాన్ చాలీసాలంతా కూడా చదువుతున్నారు. ఖచ్చితంగా రజత్ గారు, పరిస్థితులు మారుతున్నాయి. ప్రజలకి అది తెలుసు. తప్పులు చేసి కాషాయ వస్త్రాలు వేసుకుని ఎందుకు తిరుగుతారు? మీరు నిజాయితీ పరులైతే, మీరు మన సంప్రదాయాలకి విలువనిచ్చేవారైతే, మీరు ఇప్పటి వరకు సన్యాసులను నోటికొచ్చినట్టల్లా తిట్టారు, మన సంప్రదాయాల్ని హేళన చేశారు, ఎదుటివారిని సంతోషపరచడానికి చేశారు, మాతృభూమికి ద్రోహం చేశారు. ఇప్పుడేంటంటే వీళ్ళు చేసే నాటకాలన్నీ ప్రజలు అర్థం చేసుకోవడం